అవర్స్ నిద్రపోతూ ఉంటే మీ గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. గ్రోత్ హార్మోన్ రిలీజ్ అయితేనే మీకు థైరాయిడ్ ఫంక్షనింగ్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. థైరాయిడ్ ఫంక్షనింగ్ కరెక్ట్ గా ఉంటేనే మీ న్యూట్రిషనల్ అబ్జార్ప్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ అంటే కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ మీ బాడీ అబ్జార్బ్ చేస్తుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే నిద్ర సరిగా పోవడం. అది ఫస్ట్ సొల్యూషన్ ఏంటంటే నిద్రపోవడము. సెకండ్ ఏంటంటే మీకు మాక్సిమం ఆఫ్ ద కేసెస్ లో వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుందని ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడినట్టు వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది జనరల్లీ మనకు 35 to 40 పాయింట్స్ రేంజ్ లో ఉండాలి మనకు. కానీ చాలా మందిలో ఇప్పుడు ఎండకు ఉండగా ఎవరికి టెస్ట్ చేసుకున్నా, ఇప్పుడు మీరు ఈ రోజు టెస్ట్ చేయించుకోండి, మీ ఫ్యామిలీలో ఉన్న 4 ఉంటే 4, 5 ఉంటే 5 అందరికీ విటమిన్ డి డెఫిషియన్సీ అవుతాం. సో మనం విటమిన్ డి అనేది నెక్స్ట్ సొల్యూషన్. ఫస్ట్ స్లీప్, సెకండ్ విటమిన్ డెఫిషియన్సీ, విటమిన్ డి మనం కరెక్ట్ చేసుకోవాలి. తక్కువ ఉంటే మీకు దానికి తగ్గట్టుగా మీరు సప్లిమెంట్స్ తీసుకునే సరిపోతుంది. వీక్లీ టాబ్లెట్స్ లేకపోతే డైలీ టాబ్లెట్స్ డోసేజెస్ ఉంటాయి. అండ్ థర్డ్ సొల్యూషన్ ఏంటంటే మీకు కొన్ని రకాల యోగాసనాలు అంటే ఎక్సర్సైజ్, జనరల్లీ బాడీకి ఎక్సర్సైజ్ అని చెప్పాను కదా. సో యోగాసనాలలో ముఖ్యమైన యోగాసనాలు ఏంటంటే కపోతాసనము అండ్ గోముఖాసనము, సేతుబంధాసనము, భుజంగాసనము, లాస్ట్లీ బటర్ఫ్లై పోజ్ అని చెప్పేసి కూడా అంటాము. సో ఇన్ని రకాల యోగాసనాలు ఉన్నాయి. మీకు అదొక క్లిప్ ఇస్తాను చూడండి. ఈ యోగాసనాలు అనేవి కంపల్సరీ మీరు డైలీ చేస్తే మీకు ఈ మోకాలు అరగకుండా ఉంటాయి. ద నెక్స్ట్ సొల్యూషన్ ఒక 2 స్పూన్ల మెంతులు డైలీ నైట్ పడుకునే ముందు ఒక గ్లాస్ లో వాటిని కలిపేసి మార్నింగ్ లేవగానే, ఎర్లీ మార్నింగ్ లేవగానే దాన్ని ఫిల్టర్ చేసేసుకొని రెగ్యులర్ గా మీరు డైలీ తీసుకుంటే మీకు దాంట్లో ఉన్న లినోలిక్ యాసిడ్ అనే యాసిడ్ ఉండడం వల్ల, ఈ లినోలిక్ యాసిడ్ ఉండడం వల్ల మీకు ఏమవుతుంది, అది బోన్ స్ట్రెంత్ కి ఉపయోగపడుతుంది. సో ఈ మెంతులో వాటర్ అనేది డైలీ ఎర్లీ మార్నింగ్ తీసుకోండి ఒకవేళ మీకు తినప్పుడు ఉంటే. నెక్స్ట్ మునగాకు పొడి, మునగాకు పౌడర్ మీకు ఇంతకుముందు వీడియోస్ లో కూడా చెప్పాను నేను. ఈ మునగాకు పొడి అనేది కూడా మీకు చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ మీకు కాల్షియం అబ్జార్ప్షన్ లెవెల్స్ అనేవి కరెక్ట్ గా ఉంటాయి. సో మునగాకు పొడి కూడా రెగ్యులర్లీ డైలీ మార్నింగ్ 1 స్పూన్, ఈవినింగ్ 1 స్పూన్ తీసుకుంటే మీకు ఆర్థరైటిస్ కండిషన్స్ అనేవి మెల్లిమెల్లిగా తగ్గుతుంటాయి. నెక్స్ట్ ఏంటంటే కొంతమందిలో జనరల్లీ మీకు ఈ నైట్ పడుకునే ముందు మోకాళ్ళ కింద ఐస్ ప్యాక్స్ అని చెప్పి పెడుతుంటారు. కొంతమంది ఐస్ ప్యాక్స్ అని, లేకపోతే కొంతమందికి వేడిగా ఉంటే కొంతమందికి లైక్ ఇప్పుడు ఒక బాడీలో ప్లాస్టిక్ బాడీలో వాటర్ పట్టేసుకొని కొంచెం వేడి చేసుకొని మరదగా చేసేసుకోండి. చేసుకునే ముందు ఫస్ట్ మీకు కర్పూరం పొడి కానీ లేకపోతే ఆయిల్ కానీ తీసుకొని బాగా మసాజ్ చేసి ఆ గోరువెచ్చని నీళ్ళతో మీరు ఆ బాడీతో రబ్ చేసుకుంటే, మసాజ్ లాగా చేసుకుంటే కొంతమందికి నొప్పి తగ్గుతూ నిద్రపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నైట్ పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే కూడా మీకు హ్యాపీగా అంటే మోకాళ్ళ నొప్పులు కొంచెం రిలీఫ్ అనిపించి నిద్ర పట్టే ఛాన్స్ ఉంటుంది. సో దిస్ ఈజ్ కంప్లీట్ గైడ్ ఫర్ యువర్ ఆస్టియోఆర్థరైటిస్. మీకు ఎప్పుడైతే ఎర్లీ ఏజ్ లోనే ఇట్లా ఆర్థరైటిస్ కండిషన్స్ ఉన్నాయంటే మీరు ఖచ్చితంగా ఈ టెక్నిక్స్ వాడండి. అండ్ ఇంకొకటి మీకు మేజర్లీ బైఫాస్ఫోనేట్స్ అనేవి మీకు మెడికల్ షాప్ లోకి వెళ్తే ఈ బైఫాస్ఫోనేట్స్ కంపౌండ్ లో ఉండే టాబ్లెట్స్ కూడా ఉంటాయి. సో ఇవి కూడా వాడుకోవచ్చు. అండ్ హోమియోపతిలో మీకు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ ఆర్నికా అని చెప్పి చెప్తుంటాం, ARNICA. సో ఇది స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మీరు వాడుకుంటే కొద్ది వరకు మీకు రిలీఫ్ కనిపిస్తుంది. దిస్ ఇస్ హోమియోపతిక్ మెడిసిన్. సో ఇలా మనకు నేను ఇప్పుడు మెడిసిన్స్ చెప్పాను, టెక్నిక్స్ చెప్పాను అండ్ ఎందువల్ల వస్తుంది కూడా చెప్పాను. అండ్ కంపల్సరీ ఎక్సర్సైజ్ అయితే చేయండి. అట్లీస్ట్ మీకు మార్నింగ్ కుదరకపోతే నైట్ అయినా 45 minutes వాకింగ్ అయితే చేయండి. మీరు ఎప్పుడైతే వాకింగ్ చేస్తారో ఈ బాడీ అలసిపోతుంది, నిద్ర వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ మోకాలు కూడా మీకు అంటే మోకాలలో పటుత్వం అనేది పెరుగుతుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.